బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య జరిగిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు దీటుగా గాంధీభవన్లో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు దుమ్ము దులిపినారు. వ్యక్తిగత కక్షలతో జరిగే సంఘటనలను జూపల్లిపై నెట్టడం అనైతికమని పసుపులా అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్యపై దర్యాప్తును కోరకుండా జూపల్లిపై రాజకీయ ఆరోపణలు చేయడం బీరం హర్షవర్ధన్ రెడ్డి శవ రాజకీయాలకు పరాకాష్ట అని, పోలీసులనే రౌడీలుగా వాడుకొని రాజకీయం చేసిన హర్షవర్ధన్ ఇప్పుడు జూపల్లిపైన అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు. నియోజకవర్గంలో జూపల్లి అనుచరుల పైన దాడులు హత్యలు చేయించిన ఘనుడు హర్షవర్ధన్ అని, తనకున్న నైజాంని జూపల్లికి అంటెగట్టడంను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత సర్పంచులపైన, దళితులపైన దాడులు జరుగుతున్నప్పుడు మాట్లాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఎవరికి వంత పాడుతున్నాడని ప్రశ్నించారు. ఆనాడు మేము కానీ మా ఎమ్మెల్యే గారు మా ఇవాళ ఉన్నటువంటి మంత్రి గారు కానీ హర్షవర్ధన్ రెడ్డి మేము నిందించలేదు, చట్టాన్ని డిమాండ్ చేస్తాం, అందరూ ఎవరో చేశానని చెప్పి. కానీ ఇవాళ నియోజకవర్గంలో ఏ సింగల్ సంఘటన అయినా మంత్రి గారి మీద దుబ్బడం టార్గెట్ చూస్తా ఉంటే దీనికి డైరెక్షన్ అంతా హర్షవర్ధన్ రెడ్డి రచన చేస్తాడు. దాని నడన కార్యకర్తలుగా రాష్ట్ర నాయకులు వస్తారు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడగొట్టడంలో కాంగ్రెస్ బూస్టాప్ ఇచ్చిన దాంట్లో మరి కాంగ్రెస్ లో చేరినందుకు మా మంత్రి గారి మీద ఇవాళ ఇంత టార్గెట్ చేస్తూ ఎక్కడ రాష్ట్రంలో హత్యలే జరగనట్టు, ఎక్కడ దర్శనలే జరుగుతలేనట్టు, ఎక్కడ పోలీసులే కొట్టినట్టు, ఒక కొల్లాపురనే జరుగుతున్నట్టుగా ఇవాళ ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే జూపల్లి గారిని ఒక టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ను ఓడగొట్టిన ప్రధాన పాత్ర పోషించిండు. ఈయన అర్థం చూడాలనే కార్యక్రమం మొదలు పెట్టుకుని ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు. నిత్యం చేస్తే హర్షవర్ధన్ రెడ్డి మా ఆనందితం గారు ప్రయోగాలు చేస్తా ఉంటాడు. మేము ఆ హత్యలో తీవ్రంగా ఖండించినది మొదటగా మా మంత్రి గారు ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చారు. స్థానిక నాయకులందరినీ అలర్ట్ చేశారు. ఏం జరిగిందో మీరు కూడా దీన్ని స్థాయి చేయండి, ఇంక్వైరీ చేయాలని చెప్పేసి అంత నిజాయితీ పనిచేస్తున్నప్పుడు ఒక రాజకీయ కోణంలో జూపల్లి గారిని అర్థం చేసే కోణంలో ఆయన రాజకీయ పతనం కోరుకుంటూ ఈ డైరెక్షన్ లో ఇది నడుస్తా ఉందని దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.